ఎంతో మంది అమ్మాయిలు ఇష్టం లేని పెళ్లి చేసుకోండి ఇలాగే వాళ్ళ అమ్మ నాన్నల కోసం సొసైటీ కోసం మనసు చంపుకొని లైఫ్ అంతా గడిపేస్తున్నారు. నువ్వు అక్కడ సంతోషంగా లేకుండా నేను ఇక్కడ సంతోషంగా ఉండాలని కోరుకునే హక్కు నీకు లేదు. నేను చెప్తున్నాను కదా బాసు, ప్రేమ లేకపోతే ఏ బంధం కూడా నిలబడదు. ఈ అమ్మాయిలు కూడా అస్సలు అర్థం కాదు బాసు. అన్ని అలవాట్లు ఉన్నాడిని ప్రేమిస్తారు, ఏ అలవాట్లు లేనని పెళ్లి చేసుకుంటారు. కానీ నేను అలా కాదు కదా బ్రదర్. తన్నే ప్రేమించాను, తన్నే పెళ్లి చేసుకోవాలనుకున్నాను. చావైనా బతుకైనా తనతోనే అనుకున్నాను. నాది కదా ట్రూ లవ్. పెళ్లి చూపుల్లో పదవి నేనేం అడిగా బ్రదర్. మరి ఇంతకు ముందు ఎవరినైనా ప్రేమించావని అడగలేదు బ్రదర్. అడుగుంటే చెప్పుండేది పిచ్చి పాపం. మా ప్రేమ బతికేది. ప్రేమించిన వాడికి ఇచ్చి పెళ్లి చేస్తుంటే బాగుండేది. కరెక్టే, వాడింట్లో అన్ని సౌకర్యాలు ఉండేవి కాదేమో, కనీసం అమ్మాయి ప్రాణాలతో ఉండేది కదా. నువ్వు మారుతావని ఎక్కడో కొంచెం హోప్ ఉండేది, ఇప్పుడు అది కూడా పోయింది. ఇదే సార్ లైఫ్. ప్రేమకి పెళ్లితో పని లేదు, కానీ పెళ్లికి ప్రేమ అవసరం సార్. ప్రేమించిన అమ్మాయి జీవితం బాగుండాలి. నీ ప్రేమలో నిజాయితీ ఉందమ్మా. నా ప్రేమ ఏముంది సార్? పెళ్లి అయిపోగానే ప్రేమించిన వాళ్ళు ఉన్నారో పోయారో పట్టించుకొని ఈ రోజుల్లో నా లైఫ్ బాగుండాలని పల్లవి, క్రిస్టి లైఫ్ బాగుండాలన్నారు. వాళ్ళ ఆలోచన ఉంది నా ప్రేమ సార్. ఒక జ్ఞాపకం. లైఫ్ మనకి బోల్డ్ ఛాన్స్ ఇస్తుంది, మనం దానికి ఒక్క ఛాన్స్ ఇవ్వాలి. నేను ఇస్తాను సార్.